బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి అంతర్గాం మండలం బీజేపీ అధ్యక్షులు బోకుంటి సుభాష్ గారి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ షాపు దుకాణాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం అందించబడుతుందని, ఇది సామాజిక సమానత్వానికి ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు. దీని ఫలితంగా ప్రతి పేదవాడికి ఆహార భద్రత లభించిందన్నారు. పథకం ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ప్రతి పేద కుటుంబానికి ఈ సమాచారం సులభంగా అందాలంటే ప్రధానమంత్రి మోదీ చిత్రపటాన్ని ప్రతి రేషన్ షాపు వద్ద ఏర్పాటు చేయాలని డీలర్లను ఆమె డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలం నుంచి ఉచిత బియ్యం అందజేస్తున్న మోడీ చిత్రపటాన్ని రేషన్ షాప్ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత 5 కిలోల బియ్యానికి 1 కిలో బియ్యాన్ని కలిపి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందజేస్తూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత సన్న బియ్యం అందజేస్తుందని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని, వారికి వివరణాత్మకంగా తెలియజేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలసాని సత్యం గౌడ్, మాడ అనిల్ రెడ్డి, గుడిశంకర్ రెడ్డి, బాదావత్ అనిల్ నాయక్, మాడ ప్రభాకర్ రెడ్డి, మట్ట విష్ణురెడ్డి, ఆవుల విజయపాల్, పసుల రాజశేఖర్ రెడ్డి, ఆలకుంట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఎవరిస్తారు బియ్యం? తెలుసా మీకు? బియ్యం ఎక్కడ నుండి వస్తాయి? అదే ఏ గవర్నమెంట్? మోడీ ఫోటో ఉంటుంది కదా షాప్, తీయండి, పెడదాం, బయట పెడదాం, తెప్పియండి. ఇప్పుడు ఎవరైనా పంపించి 5 6 30 కిలోలు వస్తాయి. 30ల 25 ఏమో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం మోడీ గవర్నమెంట్ ఇస్తుంది. 5 కిలోలు మాత్రమే ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్. వాళ్ళు ఏం చేస్తారు? బోర్డులు ఏమో మేమే ఇస్తున్నాం మొత్తం అని చెప్పి వచ్చి ఓపెనింగ్లు చేసుకొని బోర్డులు పెట్టుకుంటారు. 6 గ్యారంటీలు ఇయ్యలే ఇప్పటి వరకు. మీ అకౌంట్లలో 2500 వేస్తామన్నారు కదా, వేసిండ్రా? పెన్షన్లు పెంచిండ్రా? తులం బంగారం ఇస్తామన్నారు, 1,00,000 రూపాయలతో ఇస్తాన్రా? ఏది కూడా లేదు ఇప్పటి వరకు. కానీ కేంద్రం ఇచ్చే ఈ బియ్యాన్ని మాత్రం మేమే ఇస్తామని చెప్తారు. ఇవాళ కేంద్రం ఇవాళ కొత్తగా ఇస్తలేదు. లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరుతోటి ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని స్కీములు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తాను. మళ్ళీ 5 ఏళ్ళకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని మోడీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇచ్చినాక ఈ బియ్యం మేమే ఇస్తామని చెప్పి లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కదా లోకల్లో, వాళ్ళంతా వచ్చి బోర్డులు ఫ్లెక్సీలు పెట్టుకొని మేమే ఇస్తామని చెప్తున్నారు. కానీ మీకు విషయం తెలిసి ఉండాలి, ఈ బియ్యం ఎక్కడ నుండి వస్తున్నాయి. మీకు స్లిప్పులు ఇస్తారు కదా బియ్యం పోసినాక, అవి దగ్గర పెట్టుకోండి. దాని మీద మోడీ గవర్నమెంట్ ఎన్ని బియ్యం ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అన్నది ఆ చిట్టి మీద ఉంటుంది. మీ కొడుకులో చూపించాలి పోయినాక చదివేటప్పుడు. కాబట్టి అందరికి కూడా అవగాహన ఉండాలి దీని మీద. తప్పకుండా మా కార్యకర్తలందరికీ కూడా చెప్తాను, ఎక్కడికక్కడ పోయి మీరు సెంటర్లలో మోడీ ఫోటో పెట్టాలని చెప్పి. మోడీ ఫోటోలు వస్తే అవి లోపల పెట్టేస్తారు. ఏం చేయని వాళ్ళేమో బయట ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. చాలా తప్పి. అందుకోసమే మేము తిరుగుతున్నాము సెంటర్లన్నీ. మీరు కూడా అందరికి చెప్పాలి. నరేంద్ర మోడీ ఫోటో రాలే మాకు వచ్చింది కానీ తిరిగిపోయింది వర్షాలు మళ్ళీ మోడీ ఫోటో పెట్టాలి కదా. ఇప్పుడు ఏం చేయని వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు బయట. బియ్యం ఇచ్చే నరేంద్ర మోడీ ఫోటో పెట్టారు. అమ్మా మీ అందరికి బియ్యం ఎక్కడ నుండి వస్తారు? ఎవరిస్తారు? ఏ గవర్నమెంట్ ఇస్తారు తెలుసా? ఎవరిస్తారు? నరేంద్ర మోడీ గవర్నమెంట్ బియ్యం ఇస్తాను. మరి ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ఫ్లెక్సీలు పెట్టుకుంటారు షాప్లో. కరెక్టేనా? మోడీ ఫోటో పెట్టాలా? బియ్యమేమో మోడీ, పేరేమో రేవంత్ రెడ్డిగా. కరెక్టేనా? తప్పు కదా? మరి అడగాలి కదా మీరు. మోడీ ఫోటో ఏది? అన్నం పెట్టే మనిషి
ఎంతమంది పెళ్లిళ్ళైనా మొరుమూరులా తులం బంగారం ఇచ్చిండా? 1,00,000 రూపాయలతో తులం బంగారం వచ్చిందా? ఆడవాళ్ళందరికీ అకౌంట్లలో పడుతున్నాయి డబ్బులు 2,500 అంటే ఎవరికన్నా పెన్షన్లు పెరిగినాయా? డబ్బులు అయినాయా? 4,000 ఇస్తామని చెప్తారు కదా. అన్నా మీరు ఇచ్చిండు ఆయన పెట్టిండు, ఏమి లేదు, ఏది రాలేదు. 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. పెన్షన్లు పెంచాలా చెప్పిన మాట ప్రకారం మనం అడుగుతలే, వాళ్ళే చెప్పారు కదా ఓట్లకు వచ్చినప్పుడు. తులం బంగారం ఇస్తా అని చెప్పలేదా? 2,500 అకౌంట్లు ఇస్తా అని చెప్పలేదా? ఆడవాళ్ళందరికీ చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పలేదా? మరి ఏది ఏం చేయలే కదా ఇప్పటి వరకు. మరి మళ్ళీ మోడీ ఇచ్చిన బియ్యం కూడా మాయాన్ని బోర్డులు పెట్టుకుంటే ఎంత బాధ అవుతుంది? మీరు అడగాల ఇవి మోడీ బియ్యం అని వీళ్ళని అడగాలి. ఇక్కడ హక్కు ఉన్నదా? మోడీ బియ్యం పోస్తాడు, నువ్వు కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీ ఎట్లా పెట్టినావు, మోడీది పెట్టమని అడగాల. మీరు అడగన్నా? తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రీ ఇస్తాడా మోడీ బియ్యం? ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయా? తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా కూడా ఇంకేమున్నది వీళ్ళందరికీ తెలిసిందా? తెలియదా మోడీ బియ్యం? మోడీ బియ్యం ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి కొన్ని రోజులు కేసీఆర్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి బియ్యం ఈ తెలంగాణ మోడీ పంపుతాడని ఎవరికి తెలిసేది? బొమ్మ పెడితే తెలిసేది. అందుకే తెలియాలంటే ముందట బొమ్మ పెట్టాలి. పెట్టాలి, అది లేదు. వాళ్ళు తీసుకున్నారు, అయిపోయింది. మీకు తెలియాలి, విషయం తెలియాలి. ఇప్పుడు మీకు స్లిప్పులు ఇస్తారు, స్లిప్పులు ఇస్తలేవా? ఎందుకు ఇవ్వాలి కదా మీరు? ఇప్పుడు అందులో స్లిప్ తీసియరా? రిసిప్ట్ ఇప్పుడు ఆయన చెప్తే మీకు రిసిప్ట్ ఇవ్వాలమ్మా. బియ్యం పోసినాక రిసిప్ట్ ఇస్తే ఆ రిసిప్ట్ మీద పేరు ఉంటుంది. ఏ గవర్నమెంట్ ఎన్ని ఇస్తుంది, ఎంత ఖర్చు పెడుతుంది బియ్యం మీద అనేది ఉంటుంది. వీళ్ళు రిసిప్ట్లు ఇస్తలేరు, అవి దగ్గర పెట్టుకుంటారు. బయట బోర్డు లేదు. మీకు ఎట్లా తెలవాలి ఇక మోడీ బియ్యం ఇస్తాను? అందుకని మీరు అందరికి చెప్పండి, కంపల్సరీ ఇవాళ పొద్దుగా వరకు మోడీ ఫోటో ఉండాలి. మీరు ఏం చేస్తారో తెలియదు. నేను మళ్ళీ మనిషిని పంపించాను. మోడీ ఫోటో లేకపోతే మాత్రం మేము వచ్చి కంపల్సరీ వీళ్ళని నిలదీసాడు ఇవ్వాలంతా. మరి బియ్యం ఒకరు పోతా అంటే ఒకరు ఫోటో పెడితే ఒప్పుకుంటామా మేము? తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి కూడా రేషన్ షాపు ద్వారా 5 కిలోల ఉచిత బియ్యాన్ని, సన్న బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు అంతర్గాం మండలంలో మండల అధ్యక్షుడు బోడకుంటి సుభాష్ గారి నేతృత్వంలో పలు రేషన్ షాపులను ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలంతా ఇవాళ నరేంద్ర మోడీ బియ్యం మాకు అందిస్తూ ఉన్నాడని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్తా ఉన్నారు. అయితే ప్రచార ఆర్భాటం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రేషన్ షాపుల ముందు పెట్టుకొని వారే వచ్చి ఈరోజు ఆ బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులందరికీ కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇవాళ ఏదైతే మీరు 2 ఏళ్ల కిందట జరిగినటువంటి 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలను ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ గ్యారంటీని కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఈ బియ్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పి ఇవాళ ప్రచారం చేసుకోవడానికి నిజంగా కూడా ఈ నాయకులకి, పార్టీకి సిగ్గుండాలనేది ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. ఒకటే, ఇప్పటికైనా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వాన్ని ఒప్పించి 6 గ్యారంటీల సంగతి చూడండి తప్ప ఇవాళ సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా మీరు ప్రవర్తించడం సరికాదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రజలందరికీ తెలుసు ఇవాళ ఇవి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి బియ్యం. ఇది ఈ రోజుది కాదు, దాదాపుగా
లాక్డౌన్ నుంచి కూడా ప్రజల్ని ఆదుకోవాలి, ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది. వచ్చే 5 ఏళ్లకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పి మోడీ గారు వారి మాటల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలెవరు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇకనైనా వాస్తవాలు మాట్లాడండి ప్రజలకు వచ్చని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మా నాయకులను కార్యకర్తల్ని కూడా మేము కోరుతా ఉన్నాము, ప్రతి రేషన్ షాప్ను మీరు విజిట్ చేయాలి. ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారో మేమే ఇస్తున్నామని బియ్యం, దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి కాషాయం బిడ్డ పైన ఉన్నదని కార్యకర్తలు నాయకులందరూ రేషన్ షాపులు విజిట్ చేసి అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటోని పెట్టించాలి దగ్గరుండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.